క్రాంతి దగ్గరికి శాలిని అయితే చాలా కోపంగా, ఆవేశంగా వచ్చి తనకు కొన్ని పేపర్లు తన మీద విసిరి కొడుతూ ఉంటుంది. క్రాంతి పైకి లేచి ఏం చేస్తున్నావు అనగానే, నేను కాదు నువ్వేం చేస్తున్నావో చెప్పు, ఏంటి నువ్వు నాకు డైవర్స్ ఇద్దాం అనుకుంటున్నావా అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో క్రాంతి అయితే అవును నీకు డైవర్స్ ఇద్దాం అనుకుంటున్నాను అనగానే అటువైపు వెళ్తున్న చంద్రకళ అయితే వీళ్ళిద్దరు గొడవ పడడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడి నించొని మొత్తం వాళ్ళ గొడవ అంతా వింటూ ఉంటుంది. ఇక క్రాంతి అయితే శాలినితోటి మాట్లాడుతూ ఉంటాడు. శాలిని అయితే గట్టి గట్టిగా అరుస్తూ నేను నీకు నువ్వంటే నాకు చాలా ఇష్టము అని చెప్పనైతే అంటూ ఉంటుంది. నీకు కొంచెం టైం ఇవ్వు అని చెప్పని అనగానే క్రాంతి అయితే ఎందుకు నీకు టైం ఇస్తే నన్ను నా కుటుంబాన్ని నాశనం చేసి ఆ తర్వాత డైవర్స్ ఇస్తావా, అవసరం లేదని చెప్పని అయితే అంటూ ఉంటాడు. శాలిని మాత్రం ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు క్రాంతి అని అనగానే నీకు తెలియదా నేను ఎందుకు ఇలా ఉన్నాను అని చెప్పనైతే అంటూ ఉంటాడు. చంద్ర అయితే ఏంటి శాలిని గురించి మొత్తం తెలిసిపోయిందా ఏమి అని చెప్పనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక క్రాంతి తోటి శాలిని అయితే ఈ విధంగా అంటూ ఉంటుంది. సరే నువ్వు అడిగినట్టు నేను డైవర్స్ ఇస్తాను, కానీ ఈ పేపర్లన్నీ అత్తయ్య వాళ్ళ ముందు పెడతాను. నువ్వు నాకు విడాకులు ఎందుకు ఇస్తున్నావో వాళ్ళందరి ముందు చెబితే నేను నీకు ఇట్లా నువ్వు అనుకున్నట్టే విడాకులు ఇస్తాను అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ అక్కడ నించొని చూస్తూ ఉంటుంది.